మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి చేరిపోతుల రమేష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లేటి లక్ష్మీనాచారి, జిల్లా కార్యదర్శులు మచ్చ నాగరాజు యాదవ్, వీరమల్లు నాగరాజ్ గౌడ్, వల్లకీర్తి శ్రీనివాస్, సింగారం మల్లయ్య, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు। శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఇదే 15 సంవత్సరాల క్రితము అతను తెలంగాణ కొరకు పోరాడి ఒక తెలంగాణ రాదేమో అనే ఉద్దేశంతో వారు ప్రాణాన్ని కూడా వదులుకోవడం జరిగింది। ఇలాంటి మహానుభావులు ఎంతోమంది కూడా మన తెలంగాణ సాధన కొరకు 1200 మంది దాదాపుగా ప్రాణత్యాగాలు చేయడం జరిగింది। వారి పుణ్యమే ఈరోజు మనము తెలంగాణని ఏర్పరచుకొని పరిపాలన సాగిస్తూ ఉన్నాం। కాబట్టి వారిని ఎప్పుడు కూడా మరవరానటువంటి సందర్భం। ఆ రకంగానే ముందుకెళ్లాలని వారి ఆశయాల తరపున వారి ప్రతి సంవత్సరం ఘనంగా నివాళులర్పిస్తూ ముందుకు తీసుకుపోవాలని ఈ సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు పెద్దగడేరం చౌరస్తాలో శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, శ్రీకాంతాచారితో పాటు అనేక మంది అమరులైన తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ అమరులైన వారి కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం। 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। తాను మలిదశ ఉద్యమంలో 2009 ఇదే రోజు డిసెంబర్ 3వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ నగర్ సెంటర్లో తెలంగాణ రాదేమన్న పరిస్థితిలో వారు ఆత్మహత్య చేసుకొని జై తెలంగాణ అనినటువంటి గొప్ప వీరుడు। వారి ఆశయాలు సిద్ధించాయి, తెలంగాణ వచ్చింది। తెలంగాణ కూడా దినదినాభివృద్ధిగా జరుగుతున్న సందర్భంలో తన కుటుంబంలో తన తల్లిని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సరి అయిన ప్రాధాన్యత ఇవ్వలేదు। 2023లో పిసిసి ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా నేను శ్రీకాంతాచారి తల్లికి సముచిత స్థానం ఇస్తామని చెప్పడం జరిగింది। ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం।